ఎంతసేపు రికార్డింగ్ కరెక్ట్ గా రాలేదు, అందుకని లేట్ అయింది. చెప్పండి. ఇవాళ ఇప్పుడే అయిందా? 30 అయిందా? అయిపోయిందమ్మా. మొదలు పెట్టండి. ఇవాళ ఆ శుష్క వేదాంత తమో భాస్కర్. ఓకే అమ్మా. మలయాళంలో ఓం రాసినటువంటి శ్రీ గురుభ్యో నమః. ఏంటమ్మా? మలయాళ స్వామిచే రచించబడిన ఏ, అలాగే ఒకసారి అలాగే ఆధర్ని గుర్తు చేసుకుంటే మంచిది కదా. అలాగే అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. 29/5/2025 మలయాళ స్వామి చే రచించబడిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేస్తారు. శరీర పోషణార్థీ సంయమాత్మానం విదృక్ష్యతి గ్రాహం దారుధియా ధృత్వా నదీం తర్తుం న సగచ్చతి. అంటే ఎవడు దేహ రక్షణాన్ని కోరువాడై పరమాత్మని దర్శించుటకు ఇచ్చగించుచున్నాడో అతడు కొయ్య అనే బుద్ధిచే గొప్ప మొసలిని పట్టుకుని నదిని దాటబోవు వాని వలె ఉండును. అంటే ఇది చదివాం కదా. అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలన్న వాళ్ళు ఎలాగంటే ఆ కొయ్య అనుకుని మొసలి, మనుషుల్ని తినే మొసలి మీదని పట్టుకుని దాని మీద కూర్చుని నది దాటుదాం అనుకున్న వాడి పరిస్థితి అంటే మొసలి తినేస్తుంది. అది మంచి పడవగా ఉండినట్లు నిశ్చయించి దాని పైకెక్కి అది నది దాటుట సులభమని చింతించు మూఢుని వలె విశేషుఖమందుండి మోక్షమునందవచ్చునను చెప్పు రాజయోగి యొక్క అభిప్రాయమై ఉన్నది. అంటే నేనేమైనా అనుభవాలు అంటే మోహాలను ఉన్నా సరే నాకు పర్వాలేదు, అసలేంది పొందేస్తాను అనే వాళ్ళకి అది ఎలా అయితే ఆ మొసలి వెనకాల కూర్చుని నది దాటడం ఎంత అసంభవమో ఇది అలాంటిదే. అంటే ఏమిటి? ముందు వైరాగ్యం, ఇంద్రియ మనోనిగ్రహాలు ఇవి తప్పవన్నమాట. అంటే అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలం. అంటే ఇక్కడ మనకి రిపీటెడ్ గా ఏం చెప్తున్నారు అంటే థియరీగా అయ్యేది కాదు. అది మనకి ఈ అర్హతలు ఉంటేనే కానీ. అంటే చూసారా, ఎలా అయితే మనుషుల్ని తినే మొసలి మీద కూర్చుని నది దాటొచ్చు అంటే అది మనుషుని తినేస్తుంది. అదే విధంగా నిగ్రహాలు లేనప్పుడు ఈ ఇంద్రియ సుఖాలు మనుషుల్ని నాశనం చేసేస్తాయి. మోహ ఏవ మహామృత్యుర్ముముక్షోర్వపురాదిషు మోహో వినర్జితో ఏన సముక్తి పదమర్హతి. అంటే మోక్షేచ్ఛ గలవానికి శరీరాదుల్లో ఉన్న రాగమే మహామృత్యు. చూసారా, మోక్షేచ్ఛ కలవానికి శరీరం వాటి మీద ఉన్నటువంటి ఆ అనురాగమే పెద్ద మృత్యువు. ఎవ్వనిచే దేహాదులందున్న రాగము జయించబడునో, అంటే నా శరీరము అనే మోహం అంటే నాకు పేరు రావాలి, నేనే గొప్ప అయిపోవాలి, ఇవన్నీ శరీరాదుల మోహం వల్లే. నేనే ప్రత్యేకం, మిగతా వాళ్ళు నా అంత గొప్పవాళ్ళు కాదు. ఇది ఒక జబ్బు అందరికీ ఉంటుంది. ఈ జబ్బును మనం జయించాలి. ఇది అందరికీ ఉంటుంది. అంటే మూలనున్న భిక్షగాడికి కూడా ఉంటుంది. వాడికి ఏమీ లేకపోయినా ఇదొక జబ్బు. నేను చాలా ప్రత్యేకం, నేను స్పెషల్, నా అంత స్పెషల్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఈ జబ్బును మనం జయించాలి. ఇవన్నీ కూడా శరీర భావం వల్లే. మోక్షేచ్ఛ గలవానికి శరీరాదుల్లో ఉన్న రాగమే మహామృత్యువు. ఎవనిచి దేహాదులందున్న రాగము జయించబడునో వాడే ముక్తి పదమున కర్హుడు. కానీ లేసమైన ఆశ ఉన్నవానికి సాధ్యము కాదు. మోహం జహి మహామృత్యుం దేహి దేహదార సుతాదిషు యం జిత్వా మునయో యాంతి తద్విష్ణో పరమం పదం. అంటే శరీర భార్య సుతాదులందున్న మహాశత్రు స్వరూపమగు రాగమును చూసారా, దాన్ని శత్రు స్వరూపం అన్నారు. ఆ రాగం
శరీరం మీద, భార్య మీద, పిల్లల మీద ఉన్న మహాశత్రు స్వరూపమైన రాగాన్ని నిశ్శేషంగా విడవాలి. ఏమాత్రం కొంచెం కూడా లేకుండా. అనురాగం అంటే ఇక్కడ ప్రేమ ఉండాలి, మోహం కాదు. మునులే మృత్యు స్వరూపమైన రాగాన్ని జయించి పరమపదమైన విష్ణుపదాన్ని పొందుతున్నారు. అన్నింటికీ బ్రహ్మచర్యము ముఖ్యముగా ఉండాలి. లేకపోతే మనోధైర్యము, ఇంద్రియ నిగ్రహము కలుగనేరం. కాబట్టి దీనిని బాగుగా వినుము. బ్రహ్మచర్య వ్రతం. బ్రహ్మచర్యం అంటే ఇది 8 రకములు. మనుష్యుల యొక్క ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములకు ఇదే ముఖ్య కారణమగుటచే పతంజలి యోగ సూత్రములందు బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అని చెప్పబడింది. అంటే బ్రహ్మచర్య వ్రతముచే బ్రహ్మ వర్చస్సు, అమానుష ప్రజ్ఞ, జితేంద్రియత్వము సిద్ధించునని పతంజలి మహర్షి యొక్క అభిప్రాయం. బ్రహ్మచర్య శక్తిచే కదా భీష్మాచార్యులు సాక్షాత్తు నారాయణ అవతారమైన శ్రీ పరశురాముల వారిని యుద్ధమందు సులభముగా జయించినది. ఈ బ్రహ్మచర్య మహిమచే కదా ఆంజనేయుల వారు రావణాది సమూహములను ధ్వంసము చేసిరి. ఈ బ్రహ్మచర్య బలముచే పర్వతాకారములైన గజయూధములను ఒక కుక్క ప్రమాణము గల సింహము పిండి పిండిగా చేయుచున్నది. అనగా సింహమునకు ఏక ప్రసవమని చెప్పుదురు. దానికి 3 సంవత్సరములకు తూరి మాత్రము విషయసంగమము కలదట. కనుకనే దానికంత మహత్తైన శక్తి గలదు. ఇహలోక సుఖము గాని పరలోక సుఖము గాని కనుకనే దానికంత మహత్తర శక్తి కాదు. ఇహలోక సుఖం కాని పరలోక సుఖం కాని కోరు వారు అవశ్యముగా బ్రహ్మచర్య వ్రతములందు ఉండవలె. బ్రహ్మచర్యం అంటే గృహస్థుండు ఋతుకాలమందు శుభదినము చూచి ధర్మపత్నితో చేరుట. తదితర ఆశ్రమములలో ఉన్న 3 తెగల వారికి ఇది సర్వదా ఉండవలె. ఋతుకాలం అనగా అంటే బ్రహ్మచర్యం. భార్య ఋతువైన 4 దినములైన పిమ్మట 11 దినములలో ఏకాదశి, సంక్రమము, అమావాస్య, ఆదివారము, జన్మ నక్షత్రము మొదలైన అనేక పుణ్య దినములను వర్జింపవలేను. ఈలాగున ఉండువారికి కలుగు సంతానము ఆయురారోగ్యములతో కూడి మనోబుద్ధిమంతులై పరాక్రమ స్వభావముతో కూడిన వారై దైవభక్తి ఆత్మజ్ఞానము కలిగి సత్యధర్మ పరాయణులై ఉందురు. భార్య ఋతువై 15 దినములు గడిచిన తర్వాత తన సోదరి వలె ఉంచవలయను. గర్భధానము చేసిన తర్వాత ప్రసవించిన 3 సంవత్సరముల వరకును తన తల్లి వలె చూడవలెనని శాస్త్రము చెప్పుచున్నది. మరియు బిడ్డలు చనుబాలు త్రాగి నిలువు పర్యంతము విషయ ప్రవర్తన కూడదు. ఇంకను స్త్రీకి గాని పురుషునికి గాని ఏలాంటి రోగములుండినను బ్రహ్మచర్య వ్రతము నుండి ఉండవలేదు. లేని ఎడల సంతానములు రోగులై అల్పాయుష్యు గలవారై బలహీనులై జ్ఞానము లేనివారై కలుగుదు. ఎలాగనగా లేత విత్తనము నాటిన వృక్షం ఎట్లు అనుపయోగమగుచున్నదో అలాగుననే వీరి యొక్క స్థితి కూడా ఉండును. లేక ఒకడు భుజించడి ఆహారము 4 భుజించిన ఎడల ఎట్లుండునో తద్వత్తుగా నుండును. ఈ బ్రహ్మచర్య శక్తిచే యోగులు వజ్రకాయులై అమానుష ప్రజ్ఞ ఉన్న గంభీర స్వభావమును, సర్వేంద్రియ సంయమ శక్తి ఉన్న శీతోష్ణాది సహన శక్తియు గలవారైరి. బ్రహ్మచర్యము 8 విధములు. దాని యందు 3 ప్రధానములు. మనసుచే స్మరణము గాని, 2 ఆ విషయమే దాని యందు ఆసక్తితో సంభాషణము కాని, 3 ఆ విషయోద్దేశముతో స్త్రీల యొక్క స్పర్శము గాని చెయ్యకూడదు. బ్రహ్మచర్య వ్రతము పూర్ణముగానున్న వారి శక్తికిన్ని, లేని వారి శక్తికిన్ని అజగజముల తారతమ్యము కలదు.
లేక గొప్ప ఫిరంగి గుండు ఎంత దూరం పారునో దానికి ఎంత శక్తి గలదో వాలురాడుకునే గాలి తుపాకీ యొక్క శక్తి ఎంత గలదో అంత తారతమ్యము విషయ విరక్తునికిన్ని విషయలోలునికిన్ని గలదు. ఒక్కసారి ఉండండి, ఆ కూరలా చేస్తూ వినబడుతుంది. మానవులకి ఆ బ్రహ్మచర్య వల్ల వచ్చిన ఆనందం తెలియక ఆ స్వల్పమైన వాటిని పట్టుకుంటూ ఉంటారు. అది తెలిసిన తర్వాత ఎవరు కూడా వదలరు. అందుకని ఏం చెప్తున్నారంటే, తనకెంత శక్తి గలదు, వాళ్ళు ఆడుకునే గాలి తుపాకీ యొక్క శక్తి ఎంత గలదో అంత తారతమ్యం విషయ విరక్తునికి విషయలోలునికి గలదు. శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు అంటే ఇక్కడ ఏంటంటే అందరికీ హ్యాపీనెస్ కావాలి, కానీ వీళ్ళు స్టూపిడ్ గా ఇంద్రియ సుఖాల్లోనే ఉందనుకుంటారు. కొంత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇంద్రియ సుఖాల్లో లేదు అన్నది లోపల నుంచి తెలుస్తుంది. అప్పుడు ఆనందం అన్నది ఇంద్రియ సుఖాల్లో కాదు, అది ఏమీ కాదు, స్వల్పానందం కూడా కాదని తెలిసి అప్పుడు అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే ఇదే సుఖం అనుకుని అక్కడే ఆగిపోతున్నారు. కానీ దాని వల్ల ఉన్న లాభాలన్నీ ఆయన చెప్తున్నారు. శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ వివేకానంద స్వాములు, శ్రీ దయానంద సరస్వతి స్వాములు వారు మొదలైన వారి పారావార ప్రజ్ఞకు ముఖ్య కారణం ఇదే. వీరితో శ్రీ రామానుజ స్వాములు వివాహము చేసుకొని సంతానోత్పత్తికి ముందుగా సన్యసించినారు. ఆయుస్తేజో బలం వీర్యం ప్రజ్ఞా శ్రీచ్చ మహాద్యశ పుణ్యం చ మత్ప్రియత్వం చ లభ్యతే బ్రహ్మచర్యయా. బ్రహ్మచర్య మహిమచే పూర్ణాయువు, బ్రహ్మ తేజస్సు, బలము, వీర్యము అంటే పరాక్రమము, అపార ప్రజ్ఞ, శ్రీ యశస్సు, మహత్తైన యశస్సు, గొప్ప పుణ్యము, భగవత్ ప్రీతి, ఇదంతయును సులభముగా సుఖముగా చేకూరును అని మనుస్మృతి. ఏవం సంరక్షయేద్బిందు మృత్యుం జయతి యోగవిత్ మరణం బిందుపాతేన జీవనం బిందుధారణాత్. యోగి అయిన వాడు బిందువును సంరక్షించి జనన మరణములను దాటుచున్నాడు. బిందువు యొక్క స్ఖలనముచే మరణమును, బిందు ధారణముచే జీవితమును జీవులకు కలుగుచున్నది. చిత్తాయత్తం నృణాం శుక్రం, శుక్రాయత్తం చ జీవితం, తస్మాత్ శుక్రం మనశ్చైవ రక్షణీయం ప్రయత్నతః. నరులకు శుక్లము చిత్తమున అధీనమై ఉన్నది, జీవితము శుక్లమున అధీనమై ఉన్నది కనుక బుద్ధిమంతులు శుక్లమును మనస్సును ప్రయత్నముచే రక్షించవలేను అని హఠయోగ ప్రదీపిక. ఇక్కడితో ఇది అయింది. నెక్స్ట్ జ్ఞానుల విధిని అనుసరించుట. జ్ఞానులు విధిని అనుసరించుట. ప్రశ్న: అయ్యా స్వామి, తమరు సెలవిచ్చినదంతయు బ్రహ్మ ప్రాప్తికి మంచిదిగానున్నను తమ మాటలు వినునప్పుడు ద్వైత భావముగా నుండును, కానీ అద్వైతముగా కనబడలేదే. అద్వైతి అయిన వారికి ఒకటి చేయవచ్చును, ఒకటి చేయకూడదు అను నియమం ఉన్నదా? వాడు ఏకఛత్రాధిపతి వలె నిర్భయుడు కదా. నిస్త్రైగుణ్యే పథి విచరతాం కో నిషేధ అని శుకపంచకమందు కన్పట్టుచున్నదే. ఇంక నీసావాస్య ఉపనిషత్తు కూడా చెప్పుచున్నదే. శృతి యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవా భూద్విజానతః
తత్ర కో మోహః కశోక ఏకత్వమనుపశ్యతః. అంటే జ్ఞానవంతునికి ఎప్పుడు సర్వప్రాణులను ఆత్మగా కనపడేను. జ్ఞానవంతునికి ఎప్పుడు సర్వప్రాణులను ఆత్మగా కనపడెను అప్పుడు బ్రహ్మైక్యమున చూచుచున్న వానికి మోహమేది, శోకమెక్కడిది? ఎవడు తన ఆత్మ ఎందు సర్వభూతములను, తన ఆత్మను సర్వభూతముల ఎందును జ్ఞాన దృష్టిచే ఏకముగా చూచునో అప్పుడు వానికి మోహముచే మోహమేది, శోకమెక్కడిది? ఉత్తరం: ఓ నాయనా, దీని అర్థం మహా గొప్పది. అనగా అంతయును తానయ్యుండునప్పుడు తన కన్యమేమియూ లేదు కనుక పామరుడు తన శరీరమును ఎట్లు చూచునో అలాగునే జ్ఞాని అయిన అదంతయు తానై ఉండు కారణముచే తనవలే నీలో ఈ లోకమంతయును చూచునని అర్థము గాని అంతయు తినవచ్చును త్రాగవచ్చును అన్న అర్థము కాదు. అంతయును తానై ఉన్నప్పుడు దేనిని భుజించును, ఎవరిని కోపించును, స్త్రీ ఎక్కడిది ఆ అనుభావము గాని మూఢుల వలె జ్ఞానముచే తలక్రిందులుగా అర్థము చేయరాదు. నదీ తీరమందున్న వృక్షము యొక్క ఛాయ జలమందు ప్రతిబింబముగా ఉండునప్పుడు తలక్రిందుగా మూలము మీదై కనబడినట్లు జ్ఞానము నదీ తీరమందున్న వానికి ఎంతయు విపరీతార్థముగా దోచును కాని నిజావస్థ తెలియదు. ఏకఛత్రాధిపతి వలె జ్ఞాని నిర్భయుడు కదా అని నీవడిగినావే. ఏకఛత్రాధిపతి అయిన వారిని శిక్షించువారెవరునూ లేరని తలంచి అధర్మమైన పనిని చేయునా? నిజమైన చక్రవర్తి కూడా స్వతంత్రుడు కాడు. ఎట్లనగా వాడు మంత్రి ప్రభృతులతోనూ గురువులతోనూ ఆస్థాన పండితులతోనూ మన్వాది ధర్మశాస్త్రములను అనుసరించి ప్రతి పనిని చేయును గాని స్వతంత్రుడై సర్వశక్తి ఉన్నప్పటికీ స్వయముగా ఒక పని అయినను చేయడు. అలాగుననే జ్ఞానియును అంతయు తానని నిజబోధ కలిగి ఉండినను గురువాక్యం, వేదాంత శాస్త్రము, సజ్జనులు మొదలైన వారి అభిప్రాయమును అనుసరించి ఏ పని అయినను చేయునే గాని స్వేచ్ఛగా అధర్మమైన పను ఏవియూ చేయడు. ఈ కాలమందు రాజయోగులమని చెప్పు కొందరి దురాచార కారణముచే పవిత్రమై దివ్యమైన అద్వైత మతమునకు హాని వచ్చినది. ఈ మతము శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాచార్యులు కాలమందు సద్గుణ నిధులైన మహనీయులచే అనుష్ఠింపబడి దివ్య పదవిని పొందింది. రాను రాను శిష్ణోదర పోషణ పరాయణుల చేతిలో చిక్కినందున వారు తపోధ్యాన శ్రవణ మనన నిధి ధ్యాసనాదులు చేయక శుష్క వేదాంతులై లోకమును పాడు చేయునప్పుడు ఈశ్వర నియమముచే శ్రీ రామానుజ శ్రీ మధ్వాచార్యులు అనే మహనీయులు అవతరించి ద్వైత విశిష్టాద్వైతాది మతములను స్థాపించింది. ఈ విషయమై ఇప్పుడున్న రాజయోగులలో కొందరును అవధూతలలో కొందరును చేయు నికృష్టాచారము చూచినప్పుడుది నిండా ఉపయోగకరమై ఉన్నది. ఏలైనగా బ్రహ్మనిష్టాగరిష్ఠులై అద్వైత బ్రహ్మానుభవం కొరకు తగునైన ధ్యాననిష్ఠా నిధిధ్యాసనములు చేయక ఆత్మసుఖమును పొందలేరు. ఈశ్వర ఉపాసనాదులు లేకుండాటచే హృదయ శుద్ధియును మాయా విముక్తియును కలుగక ఇప్పుడున్న వారు ఉభయభ్రష్టులై నాశనం పొందుచున్నారు. కాబట్టి ఇప్పుడున్న వారికి మనః పరిశుద్ధత కొరకు దైవోపాసనతో కూడిన ద్వైత విశిష్టాద్వైత మతములు మంచివి. అంటే అద్వైతం కంటే ద్వైతం విశిష్టాద్వైతం అవే మంచివి. అర్థమైందా? ఈ పేర అర్థం కాకపోతే చెప్తాను. అంటే కొందరు దురాచార కారణముచే పవిత్రమైనటువంటి అద్వైత మతానికి హాని వచ్చింది. ఇది శంకరాచార్యులు కాలంలో ఎందరో దీన్ని పాటించి గొప్ప పదవిని పొందారు. తర్వాత ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాదులు చేయకుండా శుష్క వేదాంతులై లోకాన్ని పాడు చేయనప్పుడు ఈశ్వరుడు యొక్క ఆ నియమంతో రామానుజాచార్యులను మధ్వాచార్యులు మొదలైన వాళ్ళు అవతరించి ద్వైతము విశిష్టాద్వైతాది మతాలని స్థాపించారు. అంటే అద్వైతం వాళ్ళకి కష్టంగా, అంటే దాన్ని దురాచారంతో పాడు చేయడం అంత.
అందుకే ఈ విషయమే ఇప్పుడున్న రాజయోగుల్లో కొందరును అవధూతల్లో కొందరును చేయు నికృష్టాచారము చూచినప్పుడు ఇది నిండా ఉపయోగకరమై ఉన్నది. ఏలనంటే బ్రహ్మనిష్టాగరిష్ఠులై అద్వైత బ్రహ్మానుభవం కొరకు తగునైన ధ్యాననిష్ట నిధిధ్యాసనములు చేయక ఆత్మసంయమం పొందలేరు. ఈశ్వర ఉపాసనాదులు లేకుండుటచే హృదయ శుద్ధియును మాయా విముక్తియును కలుగక ఇప్పుడున్న వారు ఉభయభ్రష్టులై నాశనం పొందుచున్నారు. కాబట్టి ఇప్పుడున్న వారికి మనఃపరిశుద్ధత కొరకు దైవోపాసనతో కూడిన ద్వైత విశిష్టాద్వైత మతములు మంచివి. అనుభూతిం వినా మూఢో వృధా బ్రహ్మణి మోదతే ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదనమోదనత్. అంటే మూఢుడు అనుభవం లేక పరబ్రహ్మ అనుభవం కలవాని వలె సంతోషిస్తున్నాడు. ఇది ఎలా అంటే చెరువు కట్ట ఎందున్న వృక్షాగ్ర ఫలము నీటి ఎందు ప్రతిబింబిస్తే దానిని చూచి తాను భుజించినట్లు సంతోషం వెర్రివాని వలె నుండును. అంటే దాని నీడ పడుతోంది, అది తినేసేనని అనుభూతి చెందినవాడు ఎలాగో అలాగే ఈ విషయ సుఖాల్లో ఆనందిస్తూ ఇదే బ్రహ్మానందం అనుకున్నవాడు ఆనందం అలాంటిది. దానిని చూచి తాను భుజించినట్లు సంతోషించి వెర్రివాని వలె నుండును. ఇప్పుడున్న రాజయోగులు స్థితి అదిట. అంటే ఆది కాలమందున్న మహాత్ములు తపోధ్యానములచే పవిత్రులై బ్రహ్మానందాన్ని పొందేరు. ఇప్పుడున్న గురుపీఠస్థులు అలాగే చేయుట ఆలస్యపరులై, అంటే ఏమిటి ఆలస్యపరులు అంటే బద్ధకిష్టులై నేను రాజయోగిని అని చెప్తున్నారు. ఇది ఎట్లున్నదనగా ఒకరు బహు ప్రయాసతో గొప్ప గొప్ప పాఠములు చదివి హైకోర్టు జడ్జి అధికారము గల వారైరి. వారి మరణానంతరము వారి కుమారుడు ఏమీయూ చదవక సోమరి అయి వీధులలో సంచరించుచు మా తండ్రి పీఠమునకు అధికారం గలవాడనని చెప్పిన వాని కథవలే ఉన్నది. అంటే తండ్రి అన్నీ చదివి హైకోర్టు జడ్జి, ఇతగాడేమిటి ఏది చదవకుండా నా తండ్రి యొక్క హైకోర్టు జడ్జి పీఠానికి నేనే యోగ్యుడని చెప్పుకున్నట్టుగా. అంటే ఇవి తప్పవు. ముఖ్యంగా అనంతమైనటువంటి భక్తి. భక్తి అంటే ఇక్కడ మీరేమో పూజలు లేకపోతే కోవిళ్ళు చూడడం ఇది కాదండి. అంటే సా తస్మిన్ పరమ ప్రేమ రూప, పరమాత్ముడి వైపు అనంతమైన ప్రేమ కలిగి ఉండడం, అది భక్తి. ప్రస్తుత రాజయోగుల స్వభావం అంటే ఇవన్నీ అవసరం అన్నమాట. అందువల్ల దైవానుగ్రహం కలిగి వైరాగ్యం లభిస్తుంది. వైరాగ్యం లేనప్పుడు ఇవేది సంభవం కాదు. ముఖ్యంగా ముందు శరీరం మీద మోహం, భార్య పుత్రుల మీద మోహం, ఇవన్నీ పోతేనే గాని ఇంద్రియ మనోనిగ్రహాలు ఉంటేనే గాని ఇది సంభవం. ప్రశ్న: ప్రస్తుత రాజయోగుల స్వభావం. ఇప్పుడున్న రాజయోగులందరూ నా స్వానుభవం ఏమిటి చెప్పుచున్నారే, దాని రహస్యము చేయుము మహాత్మా. ఉత్తరం: తన స్వభావము స్వానుభవం మాత్రము నమ్మరాదు. అది సరియో లేక తప్పో ఎట్లు తెలియను. ఒకరికి పిత్తాధిక్యముచే పైత్యం అధికమైనప్పుడు ఈ భూమి చుట్టుచున్నట్లు తోచును. లేక పచ్చని దర్పణం పెట్టుకున్న వానికి లోకమంతయు పచ్చగా కనబడును. అనగా అద్దము యొక్క ఛాయ వలె లోకమంతయు కనిపించు. అలాగే ఎర్రవర్ణం గల అద్దంతో చూచేవారికి అంతా ఎర్రగా ఉంటుంది. రైలు బండి యందు అంటే అది నడుస్తున్నప్పుడు అధికముగా ఉంటే స్పీడు పక్కన ఉండు స్థిరములైన వృక్షాదులు గ్రామములు పరుగెడుతున్నట్టుగా కనిపిస్తాయి. ఇదంతా తన స్వానుభవానికి విరోధమై ఉంటుంది కనుక ఈ విషయమందు స్వానుభవం సరికాదు కదా. అలాగే జ్వరాది రోగములు కలవానికి మధురమైన వస్తువులు చేదుగా ఉంటాయి. ఆ మధుర వస్తువులు రోగము లేని వానికి చేదవునా? కనుక స్వానుభవం మాత్రం చే పాపకర్మములు చేసి నేను బద్ధుడుగానని చెప్పుట చాలా గొప్ప తప్పు. కనుక శాస్త్రము సద్గురుపదేశము తన అనుభవము ఈ మూడును సరి అయి ఉండినేడలా ఒప్పదగును.
ఇందుకే సద్గురుముఖము నుండి బ్రహ్మ విద్య గ్రహింపవలైనని శృతులు మొరలిడుచున్నది. అంటే ఎందుకంటే అలా అనుభవంతో ఆ సద్గురువు నుంచి వచ్చినది శృతులు, వేదాలు తన తన అనుభవం ఒకటైనప్పుడే అది ఒప్పుకోవాలంటున్నారు. గురు శాస్త్రోక్త మార్గేణ స్వానుభూత్యా చ చిద్ఘనే బ్రహ్మైవాహమితి జ్ఞాత్వా వీత శోకో భవేన్ముని. గురువాక్యము, శాస్త్ర నిశ్చయము, స్వానుభూతితో కూడిన పరబ్రహ్మమందు బ్రహ్మాస్మి అని భావన చేసి మౌనశీలుడు వీత శోకుడై అంటే వీత శోకం అంటే శోకాన్ని వదిలిన వాడై ముక్తిని పొందుచున్నాడు. శాస్త్ర దృష్టిర్గురోర్వాక్యం తృతీయశ్చాత్మ నిశ్చయ త్రిధైవ యో విజానాతి సముక్తో నాత్ర సంశయ. మొట్టమొదట సద్గురువు చెప్పే విషయము శాస్త్ర సమ్మతముగా ఉండునా, గురువాక్యము తన అనుభవమునకు సరిపోయినదా, శాస్త్రము కూడా నిజమైనదా అని విచారణ చేసి అవి మూడును సరి అయి ఉండినేడల వాడు జీవన్ముక్తుడే, సంశయం లేదని శృతుల అభిప్రాయం. యుక్తియుక్తముపాదేయం వచనం బాలకాదపి అన్యతృణమివ త్యాజ్య మప్యుక్తం పద్మజన్మనా. బాలుడు చెప్పినప్పటికీ ఆ వచనం ముక్తియుక్తమై ఉన్న ఎడల శిరసా వహించవలే. యుక్తియుక్తము కాని వచనము బ్రహ్మదేవునిచే చెప్పబడినదైనను తృణము వలె, తృణం అంటే గడ్డిపోచలాగా దూరంగా త్యజించవలేనని శ్రీ వశిష్ఠ తపోనిధులు ఉపదేశించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న రాజయోగులలో కొందరు నికృష్టమైన దురాచార పరులై అంతయు చేయుచున్నప్పటికీ నేను బద్ధుడగాను, ఇది నా స్వానుభవం అని చెప్పు మాటలు అబద్ధము. గురోర్ముఖేన జ్ఞాతవ్యం అన్యథా గ్రంథకోటిభిః అన్యథా లిఖితం నాస్తి లభితం నాస్తి సత్యం సత్యం పునః పునః. అంటే దీని అర్థం స్వానుభవం గల గురుముఖము నుండి జ్ఞానం గ్రహింపవలయును గాని కోటి గ్రంథములు చదివినను సిద్ధింపదు. మరి ఏ మార్గము చేతగాని సిద్ధించదు. ఇది సత్యం పునః సత్యమని మహర్షులు చెప్పుచున్నారు. ఇంకా జ్ఞాని యొక్క లక్షణమును శ్రీ భగవద్గీత 13వ అధ్యాయం 8వ శ్లోకం నుండి 5 శ్లోకములచే చెప్పుచున్నది. అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిరసభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశ సేవిత్వమరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అంటే ఈ వీటికి అర్థం ఏంటంటే అమానిత్వం అంటే ఆత్మ ప్రశంస లేకుండా, అదంభం అహింస, ఓర్పు, అవక్రత, గురుసేవ, బాహ్య అభ్యంతర శుద్ధి, సన్మార్గమందు స్థిరమైన నిష్ఠ, మనోనిగ్రహం, విషయ సుఖములందు వైరాగ్యం, అహంకారం లేకుండుట, జన్మం, మృత్యు, ముదిమి, రోగం, దీని విషయమే దుఃఖదోషములను చింతించుట, పుత్రుడు, భార్య, గృహము మొదలైన వాని యందు ఆసక్తి లేకుండుట, నిత్యమును ఇష్టానిష్టములు కలిగినప్పుడు సమచిత్తముగా నుండుట, పరమేశ్వరుడు ఎందు సర్వకాల సర్వావస్థల యందు అనన్య భక్తితో నుండుట, నిర్మలమైన ఏకాంత స్థలమునందు వాసము చేయుట, సంసార జన సంగమముండుట, ఉండటకి ఇష్టము లేకుండుట, అధ్యాత్మ జ్ఞానమే నిత్యమని
నిశ్చయించి, అంటే టైం ఉంటే చాలు వీళ్ళతో కాళ్ళతో కలిసి ఏదో హస్కు కొడతామని ఆలోచించకూడదు. ఆధ్యాత్మ జ్ఞానమే నిశ్చయమని, అధ్యాత్మ జ్ఞానం అని గీతలో అలాగే చెప్తారు. అదే నిశ్చయించి సదా దాని యందు స్థిరమై ఉండుట, మోక్షమే సర్వ ఉత్కృష్టమని చింతించుట. ఈ పై చెప్పిన 20 గుణములు కలవాడే జ్ఞాని అనబడు. దీనికి అన్యమైనదంతయును అజ్ఞానమని చెప్పబడు. అంటే ఈ గుణములకు అన్యమైన వృత్తులు జ్ఞాని యందు కనబడకూడదు. దీనికి అన్యమైన వృత్తులున్న వారికి ఇంకనూ జ్ఞానము కుదరలేదని నిశ్చయింపబడవచ్చు. ఇంకను 16వ అధ్యాయమందు దైవ సంసత్తు గలవానికి మోక్షము సిద్ధించుననియు, అసుర సంపత్తు గలవాడు బద్ధుడగుననియు శ్రీకృష్ణ స్వాముల వారు సెలవిచ్చి ఉన్నారు. దైవీ సంపద్ది మోక్షాయ నిబంధాయ సురీమత. అంటే దైవీ దీని అర్థము ఉదహరించినదే. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవ ఆర్జవం, అహింసా సత్యమక్రోధస్త్యాగశాంతిరపైశునం, దయా భూతేష్వలోకలోలత్వం, మార్ధవం హ్రీరచాపలం, తేజ క్షమా ధృతి శౌచ మద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. దీని అర్థం నిర్భయత్వం, చిత్తశుద్ధి, ఆత్మజ్ఞాన ఉపాయమైన నిష్ఠ, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞాది హోమము, అధ్యయనము, ప్రణవ మంత్ర జపము, శరీరాది త్రివిధ తపము, ఆర్జవము అంటే కపటము లేకుండా, త్రికరణములచే ప్రాణి పీడా వర్జనం, సత్యము, కోపము, సత్యం కోపము లేకుండా, ధార్యం మహాశాంతం, పరోక్షమున పరుల దోషములు ఎన్నకుండుట, సర్వ ప్రాణులందు దయ, లోభము లేకుండుట, మృదువైన స్వభావము కలవాడై ఉండుట, అకార్యమందు లజ్జ, చపలత్వము లేకుండుట. అకార్యం అంటే చెయ్యకూడని పనుల్లో సిగ్గు ఉండాలి, చపలత్వం లేకుండుట, అప్రాగల్భ్యం అంటే ఎప్పుడు నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడని చెప్పుకోకుండా ఉండడం, ఓరిమి, ధైర్యం, బాహ్య అభ్యంతర శుద్ధి, ఒక ప్రాణియందును ద్రోహ చింతన లేకుండుట, అభిమానము లేకుండుట అనే ఈ 26 గుణములను దైవ సంపత్తు గలవారికి స్వభావముగా ఉండును. దీనికి అన్యమైన ప్రాణిహింస, మధుమాంసాది నీచ భోజనములు, ఇంద్రియ నిగ్రహము లేకుండుట, శౌచాచార రాహిత్యములైన నీచ వృత్తులు చేయుట అని అసుర జన్మ గలవారి స్వభావ గుణములు. వీరికి ముక్తి పదము సాధ్యము కాదు. వీరి గుణములు గీత 16వ అధ్యాయమందు విస్తారముగా కనందగును. ఇంకా పరమహంస స్థితిని పొందిన మహనీయుడు కూడా ఇలా ఉండవలైనని శృతి చెప్పుచున్నది. శృతి భిక్షాటనం, జపోధ్యానం, స్నానం, శౌచం, శివార్చనం, కర్తవ్యాని షడేతాని యతీనాం నృపదండవత్. అంటే భిక్షాన్నము, ప్రణవాది మంత్రజపము, అధ్యాత్మ ధ్యానము, స్నానము, బహిరంతర శౌచము, దేవతార్చనము, ఈ 6 యతీశ్వరులకు కూడా రాజదండనం వలె కర్తవ్యం, మునీశ్వరులకు కూడా ఉండవలేదు అని చెప్పవచ్చు. చెప్పినప్పుడు తదితరులు కథ ఏమని చెప్పవచ్చును. అహింస సత్యమస్తేయం, బ్రహ్మచర్యం తపశ్శమః, క్షమా దయా చ సంతోషో వ్రతాన్యస్య విశేషతః. అహింస, సత్యము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, శమము, అంతరింద్రియ నిగ్రహము, క్షమ, సర్వజీవరాశులయందు దయ, సర్వదా సంతోషము, ఇవన్నీ సన్యాసులైన వారికి గొప్ప వ్రతముగా ఉండవలేను. ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ప్రత్యాహృత్య మనశ్చలం, ప్రత్యగాత్మని సంస్థాప్య ధ్యానం కుర్యాద్యతి సదా. ఇంద్రియాది విషయముల నుండి ఇంద్రియములను వశీకరించి
చంచలము లేని మనస్సును పరమాత్మయందు స్థిరముగా చేర్చి యతి అయిన వాడు సర్వదా స్వస్వరూపమును ధ్యానము చేయవలేను. శృతి శ్రద్ధా ధ్యానం తపశ్శౌచం విత్తం యస్య చతుష్టయం స్మరణం చాద్వితీయస్య తం దేవా బ్రాహ్మణం విదుః. ఆత్మధ్యాన పూర్తి కొరకు అత్యంత శ్రద్ధయు, ధ్యానము, తపస్సు, శౌచము, 4 ధనములను, అద్వితీయ బ్రహ్మభావన అనునవి ఎవని కలవో వాని బ్రాహ్మణుడని దేవతలు తలంతురు. వానిని అలాంటి వాడినే బ్రాహ్మణుడు. అంతేగాని బ్రాహ్మణ కులంలో పుట్టి ఆ రకమైన బ్రహ్మజ్ఞాన తపన లేకపోతే అతను బ్రాహ్మడు కాదు. శృతి త్యక్త్వా లోకాంశ్చ వేదాంశ్చ విషయానింద్రియాణి చ ఆత్మన్యేవ స్థితో యస్థు ప్రాప్నోతి పరమం పదం. లోకవాంఛ, శాస్త్రాభిలాష, ఇంద్రియ విషయములను విడిచి ఆత్మధ్యానమందు స్థిరముగా ఎవడుండునో వాడు సుఖముగా. చూసారా, లోకవాంఛ, లోకంలో ఇది అది కావాలి, కీర్తి ప్రతిష్ట కావాలి, శాస్త్రాలు ఇవి తెచ్చుకోవాలి, అవి చదివేద్దాం ఇవి చదివేద్దాం, ఇంద్రియ విషయాలను వదిలి అప్పుడు ఆత్మధ్యానంలో స్థిరముగా ఎవడుంటాడో అతడు శీఘ్రకాలములో పరమపదాన్ని పొందుతాడు. సర్వసంగ పరిత్యాగ సర్వద్వంద్వ సహిష్ణుత సర్వభూత సమత్వం చ మోక్షస్య విధిపుత్రక. అంటే సర్వసంగ పరిత్యాగము, శీతోష్ణాది ద్వంద్వ సహనము, సర్వభూత సమత్వము, మోక్షము పొందువానికి